ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రియులారా, ఈ నూతన ఉదయమున ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటూ నేటి వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. జీవము గల మన దేవునికి గల అనేకమైనటువంటి అద్భుతమైన పేర్లు మనం ధ్యానిస్తున్నాం కదా ఈ మధ్యకాలంలో. వాటిలో ఒక చక్కని పేరు ఉదయాన మనం ధ్యానించబోతున్నాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఇర్మియా 23వ అధ్యాయము 6వ వచనం. అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు అన్న మాట చూస్తాం. I welcome you back to this morning's meditation in the love of our Lord, and we have taken the scripture portion from Jeremiah chapter 23 verse 6 for this morning's meditation, where we are going to look at yet another wonderful name that our Lord God has, where it says, "In his days Judah will be saved and Israel will dwell securely, and this is the name by which he will be called. The Lord is our righteousness." యెహోవా మనకు నీతి అని అతనికి పేరు. ద లార్డ్ ఇస్ అవర్ రైచియస్నెస్. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, వాస్తవానికి ఇక్కడ ఈ మాటలు పలికినటువంటి నేపథ్యం మనం చూసినట్లయితే 23వ అధ్యాయం ప్రారంభంలో మనం చూసినప్పుడు యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింప చేయొచ్చు, చెదరగొట్టు కాపర్లకు శ్రమ అని ప్రారంభిస్తాడు. దేవుడు పలికినటువంటి మాటలు చూసినట్లయితే ఆయన మందలో ఉన్నటువంటి గొర్రెలు ఎవరు అంటే ఆయన ప్రజలు అని అర్థము. అలాగే వారిని చెదరగొట్టి నాశనానికి తీసుకెళ్లేటువంటి కాపర్లు ఎవరు అని చూసినట్లయితే వారిని పరిపాలించుచున్నటువంటి రాజులుగా అర్థమిస్తున్నట్టుగా మనం గ్రహించగలము. మనం చూసినట్లయితే గతంలో కూడా మనం ధ్యానం చేశాం కదా, సొలొమోను తర్వాత వచ్చినటువంటి ఆయన కుమారుడు రెహబాము యొక్క కాలంలో ఆయన ఏలుబడిలో ఇశ్రాయేలు రాజ్యము 2 భాగాలుగా విభాగించబడినప్పుడు ఉత్తర రాజ్యంగా 2 గోత్రాలతో ఇశ్రాయేలు ఏర్పడింది, దక్షిణ రాజ్యంగా 10 గోత్రాలతో యూదా ఏర్పడింది రాజ్యముగా. అయితే ఈ దక్షిణ రాజ్యమైనటువంటి యూదాను పరిపాలించినటువంటి దాదాపు 20 మంది రాజుల్లో నుంచి కూడా కేవలం ఒక 4-5 మాత్రమే దేవుని దృష్టికి నీతిమంతులుగా వారు ప్రవర్తించారు. మిగతా వారందరూ కూడా భ్రష్టు పట్టి అనేకమైన పాపకార్యాలు, చెడు కార్యాలు, అసహ్యమైన కార్యాలు, దౌష్టికాలు చేసి వారు దేవుని దృష్టిలో పడిపోవడం మాత్రమే కాదు కానీ స్వనీతి పరులు, అనీతి పరులే ప్రజలను కూడా వారు నాశనం వైపు నడిపించినట్టుగా బైబిల్ చరిత్రలో మనం చూస్తాం. Beloved in the Lord, we see that the background of this is actually at the beginning of chapter 23 of Jeremiah, where the Lord declares that woe to the shepherds who destroy and scatter the sheep of my pasture. The sheep of his pasture are none other than the people of God, and the shepherds are none other than the rulers who were appointed to rule over God's people. We know that we have meditated in the past about the kingdom of Israel having been divided into 2 during the rule of Rehoboam the son of Solomon. And once it was divided, the northern kingdom with 2 tribes was called Israel, and the southern kingdom with Judah with 10 tribes was called Judah. It was a separate kingdom altogether. Now God is speaking very clearly about the kingdom of Judah, where 20 people had ruled the kingdom, and hardly about 4 or 5 of them were found to be righteous in God's sight, and all the remaining were unrighteous or self-righteous and led the people astray into wickedness and into perdition. కనుకనే ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, ఇక్కడ దేవుడు ఒక వాగ్దానం చేస్తుంటున్నాడు 6వ వచనంలో. అదేంటంటే, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదనని చెబుతూ అతనికి ఇవ్వబడినటువంటి పేరేంటంట, అతని దినముల్లో యూదా రక్షణ నందును అంటూ ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు అనేటువంటి వాగ్దానం చేస్తూ ప్రవచనాత్మకంగా దేవుడే పలికినట్టుగా మనం చూస్తుంటున్నాం. That's why the Lord promises to raise a righteous king in the coming days. And what does he say here in verse 6 is that in his days Judah will be saved and Israel will dwell securely, and his name shall be called the Lord our righteousness. యెహోవా మనకు నీతి, the Lord our righteousness అన్న మాట మనం చూసినట్లయితే ఇదే మాటను మరలా 33వ అధ్యాయంలో 16వ వచనంలో కూడా ఇర్మియా ప్రస్తావిస్తాడు. Jeremiah repeats the same words or more or less the same words in chapter 33 verse 16 of Jeremiah again. అయితే యెహోవా మనకు నీతి
అనేటువంటి మాట హీబ్రూ భాషలో మనం చూసినట్లయితే యాహ్వే సిద్కేను అనేటువంటి పదం మనం చూస్తాం. జెహోవా ఆర్ రైచస్ ఆర్ ద లార్డ్ ఆర్ రైచస్ ఇన్ హీబ్రూ ఫ్రమ్ వేర్ ఇట్ వాస్ ట్రాన్స్లేటెడ్ ఒరిజినలీ ఈజ్ యాహ్వే సిద్కేను. యాహ్వే సిద్కేను అంటే యెహోవా మనకు నీతి అనేటువంటి మాట మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే దేవుడు అనేటువంటి యెహోవా ప్రవచించిన విధంగానే అనేక సంవత్సరాల తర్వాత ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చి ఈ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చినట్టుగా చూస్తాం మనం. మొదటిగా ఆయన చెప్పినట్టుగానే దావీదు వంశావళిలో ఒక చిగురుగా యేసు ప్రభు జన్మించినట్టుగా ఆయన గురించినటువంటి వంశావళి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 1-16 వచనాల్లో మనం చూస్తాం. రెండవదిగా ఆయన యూదుల రాజు అన్న విషయం కూడా ఆయన శత్రువులే ఆయన సెలవు వేసినప్పుడు ఆయన తలకు పైగా పెట్టినటువంటి పై విలాసంలో యూదుల రాజు అని ఆయన గురించినటువంటి శిక్ష రాస్తూ ఆయన గురించినటువంటి బిరుదు కూడా రాసినట్టుగా మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 37వ వచనంలో చూస్తాం. అంత మాత్రమే కాదు కానీ ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయంలో 14వ వచనంలో ఒక దినమందు సాతాను పక్షమున భూరాజులు యుద్ధము చేయడానికి పూనుకున్నప్పుడు పరలోకం నుంచి దేవుడే తన కుమారుడిని పంపించినప్పుడు యేసుక్రీస్తు రాజుల రాజుగా ఈ యొక్క భూరాజులతో యుద్ధం చేయడానికి బయలుదేరి వస్తాడని కూడా చూస్తాం. కనుక యూదుల రాజుగా అతడు ఆ ప్రవచనాన్ని కూడా నెరవేర్చినట్టుగా చూస్తాం. మూడవదిగా చూసినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 23వ వచనంలో మతనాయకులైనటువంటి మత గురువులు లేకపోతే మతనాయకులైనటువంటి పరిసయ్యులు శాస్త్రులు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఏదైతే ప్రధానమైన ఉన్నాయో వాటి మీద నుంచి కాకుండా పనికి మళ్ళీ చిన్న చిన్న విషయంలో దోమల్ని వడగడుతూ వంటలను మింగేటువంటి సూత్రాలు బోధిస్తున్నారని చెప్పి వారిని ఖండించడంలో నీతి న్యాయములు జరిగించేవాడుగా తను తాను రుజువుపరుచుకున్నట్టుగా చూస్తాం. నాలుగవదిగా చూసినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయంలో 10వ వచనంలో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకంలోనికి వచ్చెను అన్నటువంటి మాట ప్రభు అక్కడ పలికినట్లుగా ఆయన తన్ను తాను రక్షకుడుగా బయలుపరిచినట్టుగా చూస్తాం. ఐదవదిగా చూసినట్లయితే రోమా పత్రిక 3వ అధ్యాయంలో 21-22 వచనం చూసినట్లయితే ఆయన యందు విశ్వసించిన వారందరూ కూడా దేవుని మూలంగా నీతిపరులుగా తీర్చిదిద్దబడ్డారు అనేటువంటి మాట. కాబట్టి ఆయన మనకు నీతి అయి ఉన్నాడు అనేటువంటి వాగ్దానపు నెరవేర్పు మనం చూస్తాం. Beloved, we see that the Lord Jesus Christ, who eventually comes after many years, the Son of God, fulfills these prophecies in all these 5 prophecies. Firstly, we see in Matthew chapter 1 verses 1-16 in the genealogy of Jesus Christ that he was born into David's lineage. Therefore, he fulfilled the prophecy that a branch of righteousness will come out of David's lineage. Secondly, we see in Matthew chapter 27 verse 37 that indeed he was called the King of Jews when his detractors and when his oppressors nailed him to the cross, and right above his head they put the charge and also put a board with the title King of the Jews. Not only that, in Revelation chapter 17 verse 14 we see that in the days to come, when Satan and his armies wage a war, the 10 kings of the earth also join him, and the Lord sends his son Christ as the King of Kings to wage a war against his earthly kings. We see that in Revelations. And thirdly, we see that in Matthew chapter 23 verse 23 he condemns the scribes and the Pharisees for preaching wrong doctrines to the people and leading them astray, because they are the religious leaders of those times. Thereby he acts justly and wisely, and he fulfills that prophecy as well. And fourthly, in Luke chapter 19 verse 10 he declares that he is indeed the Savior, because he says that the Son of Man has come to seek and save that which was lost. And lastly, in Romans chapter 3 verses 21 and 22 we see that those who believe in him, for them he became the source of God's righteousness. కాబట్టి ఈ 5 ప్రవచనాలు కూడా యేసుక్రీస్తు నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇర్మియా 23వ అధ్యాయంలో 6వ వచనంలో యాహ్వే సిద్కేనులో యాహ్వే అనేటువంటి మాట దేవునికి ఇవ్వబడినటువంటి నిబంధన పేరు లేకపోతే నిబంధన నామం. అది తండ్రి అయిన దేవునికి ఆపాదించబడింది. అయితే ఇక్కడ తండ్రి అయిన దేవుడే ప్రవచనాత్మకంగా అంటున్నటువంటి మాట ఏంటంటే రాబో దినముల్లో యేసుక్రీస్తుకు యాహ్వే సిద్కేను అంటే ఆయనే నీతిగల దేవుడే, యెహోవా మనకు నీతి అనేటువంటి పేరు ఇవ్వబడుతుంది అని అనడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు దేవుడు అని చెప్పి ఆయన అక్కడ ధృవీకరిస్తున్నట్టుగా మనం గుర్తించాలి ప్రభునందు ప్రేమ వల్ల. దీన్ని బైబిల్ ఈ దినాన ఈ వాక్యం ద్వారా మరలా మనకు ధృవీకరిస్తుంది. త్రిత్వమైన దైవంలో యేసుక్రీస్తు కూడా దేవుడైన సత్యాన్ని మనకు బోధిస్తున్నది. Yahweh Sitkenu in verse 6 of Jeremiah 23, the word Yahweh actually is belongs to or it is ascribed to God the Father, Yahweh, because that is a covenant name given to him. But here in his own prophecy, God the Father ascribes it to the coming Savior or the Messiah, Jesus Christ, thereby ratifying the biblical truth that Jesus Christ is indeed God, being part of the triune God. అయితే నీతి అనగా ఏమిటి అన్నటువంటి నిఘంటులో మనం చూసినట్లయితే నీతి అంటే నైతికంగా
మూలంగా సరి అయినటువంటి లేకపోతే సమర్థవంతమైనటువంటి స్థితిలో ఉండుట నీతి అనేటువంటి మాటకు అర్థం మనం చూస్తుంటున్నాం. వాట్ ఈస్ రైచియస్నెస్? ద ఇంగ్లీష్ డిక్షనరీ డిస్క్రైబ్స్ ఇట్ అట్ బీయింగ్ ఇన్ మారలీ రైట్ ఆర్ జస్టిఫైబుల్ సిట్యుయేషన్ ఆర్ పొజిషన్. కాబట్టి నీతి అనేటువంటి మాటను మనం చూసినప్పుడు దీని యొక్క నిర్వచనాన్ని బట్టి చూసినట్లయితే భూలోక సంబంధమైనటువంటి ప్రామాణికతలు నీతిని నెరవేర్చలేవు, అది సత్యం. అయితే దేవుని ప్రామాణికత ఒక్కటే నీతిని ధృవీకరించగలదు, స్థిరపరచగలదన్న సత్యాన్ని మనం గ్రహించాలి. రైచియస్నెస్ కెనాట్ బి డిఫైన్డ్ బై ఎర్త్లీ స్టాండర్డ్స్ బట్ ఓన్లీ ప్యూర్లీ బై గాడ్ స్టాండర్డ్స్ ఇస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ బిలవ్డ్ ఇన్ ద లార్డ్. చూడండి, అందుని బట్టి 1 కొరింథీ 1వ అధ్యాయంలో 30వ వచనంలో 1 కొరింథీ 1వ అధ్యాయంలో 30వ వచనంలో పౌలు అంటాడు, దేవుని మూలముగా క్రీస్తు యేసునందు ఉన్న వారికి, అనగా ఆయన అంటే క్రీస్తు, జ్ఞానమును, నీతియును, పరిశుద్ధతయు, విమోచనమును ఆయన. చూడండి, రెండో మాట నీతి అంటున్నాడు. ఏంటంటే దేవుని మూలముగా క్రీస్తు యేసునందు ఉన్న మీకును నాకును క్రీస్తు ఏమై ఉన్నాడట? జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనం ఆయను అన్న మాట చూస్తాం. ఇన్ 1 Corinthians chapter 1 verse 30 Paul says, for those who are in Christ because of God, Christ became wisdom, righteousness, sanctification and redemption. So those like you and me who are in Christ, for us Christ himself became wisdom, righteousness, sanctification and redemption. How does Christ become our సిద్కేను అని చూసినట్లయితే, యేసు క్రీస్తు మనకు యెహోవా సిద్కేను ఎలాగవుతాడు, లేకపోతే నీతిగల దేవుడిగా ఎలాగవుతాడని చూసినట్లయితే, మనం ముందుగా ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో 9వ వచనంలో చూసినప్పుడు అక్కడ యేసు క్రీస్తునందు మన విశ్వాసం ఉంచినప్పుడు, మన నమ్మకం ఉంచినప్పుడు ఆయన మనకు నీతిగా అవుట మాత్రమే కాకుండా ఆయన మూలంగా మనల్ని నీతిమంతులుగా తీర్చివాడే అంటున్నాడు అని మనం గుర్తించాలి. ఇన్ Philippians chapter 3 verse 9 we see that when we put our faith in Jesus Christ, he becomes our సిద్కేను and we are made or we are counted as righteous because of that. ఆయన మూలంగా మన నీతిమంతులుగా ఎంచబడుతున్నామని గుర్తించాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒకవేళ మనము మన నీతి క్రియల ద్వారా మనం నీతిమంతులుగా ఎంచబడాలంటే అది జరిగే పని కాదు. యెషయా గ్రంథంలో 64వ అధ్యాయంలో 6వ వచనంలో స్పష్టంగా ప్రవక్త అంటాడు కదా, మన నీతి క్రియలు లేకపోతే మా నీతి క్రియలు మురికి గుడ్డల వంటివి అంటాడు. ఇఫ్ వి ఆర్ టు బి డిక్లేర్డ్ రైచియస్ అకార్డింగ్ టు అవర్ డీడ్స్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ బికాస్ ద ప్రాఫిట్ రైట్స్ ఇన్ Isaiah chapter 64 verse 6 where it says clearly that our righteousness is like filthy rags, మురికి గుడ్డల వంటివి. కాబట్టి మన నీతి క్రియలు మనల్ని నీతిమంతులుగా తీర్చలేవు. ప్రభునందు ప్రేమైన వారలారా, పోనీ ధర్మశాస్త్రం మూలంగా మన నీతిమంతులుగా తీర్చబడతామంటే అది కూడా కాదు. ఎందుకంటే మోషేకి ఇవ్వబడిన ధర్మశాస్త్రమును ఈ జన్మలో కాదు కదా. వాస్తవానికి మనం ఆ మాట వాడకూడదు. ఎందుకంటే క్రైస్తవులుగా మనకు ఒకటే జన్మను మనం విశ్వసిస్తాం. కానీ మాట వరుసకు నేను అంటున్నాను, ఒకవేళ ఎన్ని జన్మలు ఉన్నా కూడా ధర్మశాస్త్రం నెరవేర్చడం మాత్రము కల్లా అసంభవం, మనం చేయలేని పని. అయితే ఎలా సాధ్యము నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 17వ వచనంలో యేసు ప్రభు అంటాడు కదా, నేను ధర్మశాస్త్రమును కొట్టివేయటకు రాలేదు కానీ దాన్ని నెరవేర్చుటకు వచ్చానన్నాడు. కాబట్టి ధర్మశాస్త్రం అంతటినీ నెరవేర్చినటువంటి యేసు క్రీస్తును మన నీతికి ఆధారం చేసుకున్నప్పుడు ఆయన ద్వారా మనము కూడా ధర్మశాస్త్రమును నెరవేర్చినటువంటి నీతిమంతులుగా తీర్చబడతాం. అది గొప్ప సత్యం. Beloved, if we are to be declared righteous according to our righteous deeds, it is impossible. Secondly, if we are to be declared righteous according to the law of the law given to Moses, it is again impossible because by those standards nobody in this world can be righteous. Because yesterday also we have meditated in Romans chapter 3 verse 10 where it says that no, not even one is righteous. Roma 3:10లో నిన్నటి దినాన ధ్యానం చేశాం. ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడనే మాట చూసాం. Therefore, if we are to be declared righteous, Jesus Christ says in Matthew chapter 5 verse 17 that I have not come to abolish the law or the prophets, but I have come to fulfill them. Therefore, since Jesus Christ, our Savior, has fulfilled the law, we do not need to meet the standards of the law or fulfill them any longer. All that we have to do is have faith and belief in Jesus Christ, through whom we would have already fulfilled the law and therefore are declared righteous through Jesus Christ. అది అద్భుతమైన సత్యం. చూడండి, ఒక చిన్న దృష్టాంతం మీకు చెప్తాను. ఒకసారి ఒక నౌకాయానంలో ఒక పెద్ద నౌకను నూతనంగా నిర్మాణం చేసి దాన్ని సముద్రంలోకి విడిచేటువంటి పెద్ద కార్యక్రమాన్ని చేపడతారు. దాన్ని విడిచిపెట్టేటువంటి సమయంలో అది మెల్లిగా సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఆ పెద్ద నౌక ఒక్కసారిగా అలలకి ఇలా ఊగుతున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా పెద్ద గాలి వచ్చి ఉన్నటువంటి తుఫాను
అలలు ఆ నౌక మీద కొడుతున్నప్పుడు ఆ నౌక యొక్క అధిపతి తన జతపని వారితో అంటాడు, వెంటనే లంగరు వేయండి, లేకపోతే లంగరు వేయకపోతే ఈ నౌక వెళ్ళి పక్కన ఉన్నటువంటి రాళ్లకు కొట్టుకొని అది తునాతునకలు అయిపోతుందని చెప్తాడు. అప్పుడు వాళ్ళు వేసాము అని చెప్తారు. అయినా కానీ అది అలాగే ఊతుంటే ఇంతకు వేసారా లేదా అంటే వేసాము అంటారు. అయినా కానీ అలాగే అది గాలికి కొట్టుకొని వెళ్ళి రాళ్లకు కొట్టుకొని మొక్కలైపోతుంది, తునాతునకలు. లక్కీగా వాళ్ళందరూ ప్రాణాలతో బయటపడతారు అనుకోండి. బయటపడిన తర్వాత ఎందుకు లంగరు పడలేదని చూసినట్లయితే వాళ్ళకి తెలిసింది ఏంటో తెలుసా? వాళ్ళు వేసినటువంటి లంగరు ఆ యొక్క జలగర్భం నుంచి కేవలము 3 అడుగులు తక్కువగా ఉన్నది. మన నీతి దేవుని ప్రామాణికతను బట్టి మనం చూసినట్లయితే ఎప్పుడూ తక్కువగానే కనిపిస్తుంది. కనుక దేవుని నీతిని ఆధారం చేసుకోకుండా మన నీతి అనేటువంటి లంగరు మీద ఆధారపడితే ఒక దినాన తునాతునకలై నాశనం అయిపోవడం తథ్యము ప్రభునందు ప్రేమైన వారలారా. కనుక ఈ మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే 2 కొరింథీలో 5వ అధ్యాయంలో 21వ వచనంలో మనం చూసినప్పుడు, 2 కొరింథీ 5:21లో మనం చూసినప్పుడు, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని క్రీస్తును మన కొరకు పాపముగా చేసింది. చూడండి ఎంత గొప్ప ప్రేమ, దేవుని ప్రేమ. ఆయన ఏందంటే క్రీస్తునందు మనం నీతిమంతులు కాగునట్లు పాపం మెరుగైనటువంటి యేసుక్రీస్తును మన కొరకు పాపంగా తన కుమారునే చేశాడు. తండ్రి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. వి సీ ఇన్ 2 Corinthians chapter 5:21 that for our sake God made his son Jesus Christ, who never knew sin, to be sin, so that in Christ we might become the righteousness of God. What a great love, what a great demonstration of fatherly love from God the Father, beloved. చివరిగా మరొక చిన్న ఉదాహరణ చెప్పి మీకు ముగిస్తాను. చూడండి, అశ్వపు పందాలు జరుపుతుంటారు కదండి. అంటే మామూలుగా క్లబ్బుల్లో కూడా జరుపుతుంటారు. అలాగే క్రీడల్లో కూడా అశ్వపు పందాలు నిర్వహిస్తుంటారు, అంటే గుర్రపు పందాలు నిర్వహిస్తుంటారు. గుర్రపు పందాల మీద స్వారీ చేసేటువంటి సారథి చాలా కఠినమైనటువంటి తర్బీదు పొందుతాడు, అభ్యాసం చేస్తాడు. అంత మాత్రమే కాదు కానీ ఆహార అలవాట్ల విషయాలు కూడా చాలా శ్రద్ధ తీసుకొని స్ట్రిక్ట్గా వాటిని పాటిస్తూ చాలా కఠినంగా ఆహారం ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదో అవన్నీ పాటిస్తాడు. ఎందుకంటే అతడు సమర్థవంతంగా గుర్రాన్ని తోలి ఆ యొక్క పందెంలో గెలవాలి. అయితే వాస్తవానికి ఆ పందెం గెలిచేది ఎవరి వల్ల తెలుసా? గుర్రం మీద ఉండేటువంటి స్వారీ చేసే సారథి వలన కాదు కానీ ఆ యొక్క విజయంలోనికి నడిపించేటువంటి గుర్రం వల్లనే విజయం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంత చక్కని ఉదాహరణ చూడండి. కాబట్టి మనకు మనము విశ్వాస మూలంగా మనం ఎంత భక్తిగా జీవించినా కానీ, మనం అనుదినము దేవుని వాక్యము భుజిస్తున్నప్పటికీ కూడా, ఆ విశ్వాసంలో మనం అభ్యాసం చేస్తూ ఉన్నప్పటికీ కూడా, క్రీస్తు నీతి గనుక మనం ఆధారం చేసుకోకపోతే మనం దేవుని దృష్టికి విజయవంతులం కాలేము. క్రీస్తు అనే నీతే మనల్ని దేవుని దృష్టికి విజయవంతులుగా చేస్తుంది. I'd like to close with a final small example. We see in equestrian races, that is in horse racing, the rider needs to train very hard and he has to follow a very strict diet so that he can be fit enough to race the horse to victory. But eventually when he races, who is responsible for the victory? Is it the rider? No. The victory comes through the power of the horse which gallops away to victory. Therefore we have to understand, though we live by faith, though we live holy lives and we feed on God's word every day and we practice and we train hard in faith, it is ultimately Jesus Christ and his righteousness which will make us victorious in the sight of God. Kanuka Yehova Sidkenu Yesu Kriste manaku devuni yandu నీతి అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఆయన యందు ఈ లోకంలో నీతిమాలిన పనులు చేయకుండా, స్వంత క్రియల మీద ఆధారపడి మనం నీతిమంతులుగా అనుకోకుండా ఆయన మూలంగానే నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాం కనుక విశ్వాసమూలమైనటువంటి నీతిని ఆధారం చేసుకొని కడవరకు కూడా నీతిమంతులుగా బ్రతకటానికి యెహోవా సిద్కేను మీకును నాకును సహాయం చేయనుగాక. ఆమెన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభా, మీకు స్తోత్రాలు. ఉదయకాలంలో మరి యొక్క చక్కని పేరు, మీకు ఇవ్వబడినటువంటి పేర్లలో నుంచి మేము ధ్యానించడానికి కృపనిచ్చావు. యెహోవా సిద్కేను అంటే యెహోవాయే మనకు నీతి అన్నటువంటి మాటను ఆధారం చేసుకుని అనేకమైన సత్యాలు మాకు బయలుపరిచావు. క్రీస్తునందు ఏ విధంగా నీ ప్రవచనములు నెరవేర్చబడ్డాయో, ఆ క్రీస్తునందు ఏ విధంగా మేము నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డామో, మా నీతి క్రియలు మమ్మల్ని పరలోకం చేర్చవు కానీ క్రీస్తు నీతి మాత్రమే అన్న సత్యాన్ని మరలా గుర్తు చేసినందుకు నీకు స్తోత్రాలు. కనుక నాయనా, మేమేనాడు కూడా నీతిమాలిన పనులు చేయక మరలా మేము పాపంలో పడకుండా నా తండ్రి పాపం ఎరగని క్రీస్తును మా కొరకు నీతిమంతుడిగా నా ప్రభా పాపంగా చేసావు గనుక ఆయన మూలంగా మేము నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాం గనుక కడు జాగ్రత్తగా విశ్వాసంలో యెహోవా సిద్కేను వైపు చూస్తూ మా యాత్ర కొనసాగించే జ్ఞానమును, కృపను, పరిశుద్ధాత్మ యందలి సహాయమును దయచేయమని మా రక్షకుడు మా ప్రభుని యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. May the Lord bless you and keep you. Have a blessed day. Shalom. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.